దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి వారి జాతకులు మే మాసంలో 7వ తేదీ బుధవారం తిథి అండి. ఈ రోజున ఒక పెద్ద సమస్య నుంచి ఒక ఆడ ఒక మగ మిమ్మల్ని బయటకు లాక్కొస్తారు. ఇది పక్కాగా జరుగుతుంది. ఎందుకంటే పరిస్థితులు వీరి వలన మీకు సానుకూలంగా మారబోతున్నాయి. ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీరు వద్దనుకుంటున్న ఒక ఆడ ఒక మగ ఇంటికి వస్తారు. చాలా కాలం క్రితం వారితో విభేదాలు వచ్చాయి. మీ యొక్క జీవితం నుండి పక్కన పెట్టేశారు. నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. ఏ విషయాన్ని చెప్పకుండా సంప్రదింపులు చేయకుండా ఉన్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే అవాయిడ్ చేస్తూ ఉన్నారు. మీకు మీరుగా అడ్డుకుంటూ పూర్తిగా పక్కన పెట్టేశారు. ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు, వారు ఇరువురికి లేకపోవచ్చు కూడా. వారి వల్ల మీరు ఇదివరకు ఒక సమస్య ఎదుర్కొన్నారండి. వారి వల్ల మీరు చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు తీసుకున్న నిర్ణయమే ఇది. వారితో ఉంటే జీవితం అంధకారంగా తోచింది. అందుకే మీరు వారి నుంచి బయటకు వచ్చేశారు. భవిష్యత్తు ఉండదనిపించింది. ప్రేమ లేకనో కాదండి, ఉండే ఉంటుంది. కాకపోతే వారి వల్ల మీ జీవితంలో కాస్త అలజడి చెలరేగుతోంది. కావున ఇది కీలక నిర్ణయం. బంధాన్ని తెగదెంపులు కూడా చేసుకుని ఉండొచ్చు. అటువంటి వ్యక్తులు ఈ రోజు ఇంటికి రావడం, ఫోన్ చేయడం లేదా అనుకోకుండా తారసపడ్డం, ఇలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క సాయాన్ని అర్థించి మీ దగ్గరకు వస్తారు అని పొరపాటు పడవద్దు. మీరు చేస్తున్న ఒక పని వారికి తెలిసి అలా చేయొద్దంటూ మంచి గైడెన్స్ ఇవ్వడానికి వస్తున్నారు. వినరని తెలిసిన వస్తున్నారంటే ఖచ్చితంగా మేలు కోరుకొని మాత్రమే. మనుషులు ఎప్పుడు కూడా అంచనా వేయడంలో ఒకేలాగా ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు తప్పు, రేపు ఒప్పు. రేపటి ఒప్పు ఈ రోజు తప్పవచ్చు. అప్పట్లో ఏదో జరిగిందని చెప్పి వారి మంచితనాన్ని మాత్రం మరచిపోయే ప్రయత్నం చేయొద్దు. వారిలో కూడా ఒక మంచి కోణం దాగి ఉందంటూ ఆలోచన చేయండి. ఇలా మీ జీవితంలోకి వచ్చే వారు ఇరువురు కూడా మేలు చేయడానికే వస్తున్నారు. భగవంతుడే వారిని మీ జీవితంలోకి పంపిస్తున్నాడు. రాబోయే అతిపెద్ద సమస్య నుంచి ధన నష్టం కావచ్చు, ఏరి కోరి మీరు చేస్తున్న సాయం కావచ్చు, లేదా ఎక్కడికైనా అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూ గురించి కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం, వ్యాపారం, వారిని గుడ్డిగా నమ్ముతూ ఉండొచ్చు. వారికి సంబంధించిన ఒక కీలక సమాచారం కావచ్చు, మీ యొక్క సహోద్యోగుల గురించి కావచ్చు, ఇలా ఎవరి గురించైనా కావచ్చు. ఏది చెప్పినా, ఏ సూచన చేసినా నిర్లక్ష్యం చెయ్యదు. మీ యొక్క మంచితనంతో భగవంతుడే వారిని మీ జీవితంలోకి ఈ రోజున పంపిస్తున్నాడు. గుర్తుంచుకోండి. ఈ ఫోన్ కాల్ అయినా కూడా కావచ్చు మీకు ఆశ్చర్యాన్ని కలిగించే అంశమండి. ఒకప్పుడు వారితో ఉన్న సఖ్యత, ఆ జ్ఞాపకాలు ఈ రోజున నెమరు వేసుకుంటారు. అనివార్య కారణాల వల్లే ఇదంతా జరిగిందంటూ పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తు తెచ్చుకుని మీరు కొంచెంగా ఈ రోజున ఎమోషనల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇక మిగతా అంశాలు చూస్తే వ్యాపార పరంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా మీ యొక్క క్లయింట్స్ నుంచి ఇబ్బందికర స్థితిగతి కనిపిస్తుంది. వైద్య వృత్తుల్లో కొనసాగుతున్న వ్యక్తులకు మీ యొక్క యాజమాన్యం నుంచి అయితే ఒక సవాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందండి. కాస్తంత ఇది బాధకు గురి చేస్తుంది. అలాగే వీరి జీవితంలో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ఈ రోజున అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి. వ్యాపారంలో లాభసాటి ఫలాలున్నాయి. వ్యాపార విస్తరణ గురించి కావచ్చు, మార్పులు చేర్పులు గురించి కావచ్చు, వినియోగదారులను ఆకర్షించే స్కీమ్స్ గురించి కావచ్చు, ఈ రోజున పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఉన్న చోట అంతా కూడా ఈ రోజున చాలా బాగుంటుంది. పరిస్థితులు అన్నీ కూడా మార్పుదల జరుగుతాయి. మంచి మంచి నిర్ణయాలు అయితే తప్పక తీసుకుంటారు. అయితే జీవితంలో ఈ రోజున చాలా అనుకూల సమయాన్ని కుటుంబంతో గడపబోతున్నారు. బిజీ లైఫ్ లో కొనసాగుతున్న ఈ రాశి జాతకులకు ఈ రోజున అంతటి సమయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. నిత్యం శివారాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి. అంతా మంచి జరుగుతుంది.